వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం మన శాసనసభ్యులు కురుగుండ రామకృష్ణ గారి సూచనల ప్రకారం ఈరోజు పోగురుపల్లి గ్రామం సంక్రాంతిపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న పోగురుపల్లి గ్రామాన్ని సందర్శించి డోర్ టు డోర్ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇక్కడ అన్ని ఇళ్లలో తిరిగి వాళ్ళ పథకాల గురించి వాళ్ళకి అన్నీ వివరించి వాళ్ళ పథకాల ఉపయోగాలు అవన్నీ వివరించి ఈ 2 ఏళ్ల పాలనలో తెలుగుదేశం ప్రభుత్వం ఎంత ముందుకు తీసుకెళ్ళింది అనే దాని గురించి మన జనాలందరికీ వివరించి ఈరోజు ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో అందరూ పాల్గొన్నారు. గ్రామ సభ్యులు, రాపూర్ టౌన్ నుంచి ముఖ్యమైన వాళ్ళందరూ పాల్గొనడం జరిగింది. ఇంకా దీని తర్వాత తాడంచల్ల గ్రామం పోవడం జరుగుతుంది. ఆ తర్వాత సంక్రాంతిపల్లి గ్రామం. ప్రస్తుతం ఈ రోజుకి సంక్రాంతిపల్లి పంచాయతీ పరిధిలో పూర్తి చేయాలనుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు వెంకటగిరి నియోజకవర్గం రాపూర్ మండలం పోకురుపల్లి గ్రామం నందు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు మన హిట్రిక్ శాసనసభ్యులు వెంకటగిరి శ్రీ కురుగుండ్ల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షులు మా గురువర్యులు శ్రీ చెన్ను బాలకృష్ణారెడ్డి తనయులు శ్రీ అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పోకురుపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామస్తులు, అభిమానులు, పాత్రికేయ మీడియా మిత్రులు, సోదరుల సమక్షంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ 2 సంవత్సరాల సంక్షేమ విజయాల గురించి, అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు తెలియచేయాలి. గత ప్రభుత్వంలో ఏ విధంగా జరిగింది, తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి సారథ్యం, పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచనలు, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇంటింటికి వెళ్ళి ప్రజలకు తెలియచేయాలని సూచన మేరకు ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. మరి ఈరోజు గత 5 సంవత్సరాల పరిపాలన సుమారు 5 పథకాలు చేయలేని పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో జరిగింది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటే అది తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ విడిపోకముందు ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి నాయకుడు అని చెప్పుకుంటారు. 2 సంవత్సరాల్లోనే మనకు ఎన్నో కార్యక్రమాలు ఏజెండాలో ఏది పెట్టారో సూపర్ 6 నుంచి ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఏది చెప్పారో, రోడ్లు కానీ, సంక్షేమ పథకాలు కానీ, తల్లికి వందనం కానీ, వృద్ధా పెన్షన్స్ కానీ, వికలాంగుల పెన్షన్స్ కానీ, శాశ్వతంగా ఇంట్లో ఎవరన్నా వికలాంగులు ఉంటే ఈరోజు ఏ రాష్ట్రంలో కూడా 15,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన చరిత్ర ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానిది. మరి ఈరోజు కష్టకాలంలో కూడా తెలుగుదేశం పార్టీకి మన నియోజకవర్గంలో సుమారు 38,500 మెజారిటీ మైనస్ అయితే ఈరోజు మనం మంచి మెజారిటీతో 3వ మా కురుగుండ్ల రామకృష్ణ గారిని మెజారిటీతో గెలిపించుకున్నాం. అంతేకాకుండా ఆయన కూడా ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధికి ముందు బాట వేస్తున్న మా రామకృష్ణ గారు ఈరోజు మన బాలకృష్ణ తనయులు శ్రీ చెన్ను బాలకృష్ణారెడ్డి గారి తనయులు శ్రీ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో, అలాగే మన పెంచలకొన చైర్మన్ మన తిరుపాల్ రెడ్డి గారు, గ్రామ నాయకులు భాస్కర్ రెడ్డి గారు, మళ్ళీ ఇక్కడ ఉండే ఈ పోగురుపల్లి నాయకులు, మైనారిటీ ఎస్సీ బీసీ మైనారిటీ నాయకులు అందరూ కలిసి ఈరోజు ఈ యొక్క మంచి కార్యక్రమం చేపట్టడం చాలా గర్వకారంగా ఉంది. తెలుగుదేశం పార్టీ మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు, అలాగే మన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు ఈరోజు రాపూర్ మండలం తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వం చెన్ను అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పోగురుపల్లి గ్రామంలో ఇంటింట ప్రచారం చేయడం జరిగింది. అంటే అభివృద్ధి ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎలా ముందుకు సాగుతుంది అనే వివరించే దానికోసం ప్రతి ఇంటికి, ప్రతి గడపకు వెళ్ళి ప్రతి ఇంట్లో వాళ్ళని ఏమేమి మీకు అందుతున్నాయి, ఏం అందడం లేదు, రైతు భరోసా పడుతుందా లేదా, గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయా లేదా, తల్లికి వందనం వస్తుందా లేదా, ఏదైనా సరే ప్రతిదీ మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని కనుక్కొని, ఏదైనా ఇబ్బందులు ఉన్నట్టు నోట్ చేసుకొని సంబంధిత అధికారులకు తెలిపి క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని తదుపరి మళ్ళా వచ్చే విధంగా చేయాలని చెప్పేసి అశోక్ రెడ్డి గారు ఇంటింటికి తిరగడం కూడా జరిగింది.
అలాగే చెన్ను బాలకృష్ణారెడ్డి గారి తనయుడు అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మధ్యాహ్నం నుంచి కూడా తానంచెల్ల గ్రామంలో కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ జరగడం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మనకు సంబంధించిన వాళ్ళు కూటమి ప్రభుత్వం జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, సొసైటీ అధ్యక్షులు కావచ్చు, పార్లమెంట్ అధ్యక్షులు కావచ్చు, కోర్షన్లు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆయన వెంట నడవడం ఈరోజు చాలా గర్వకారణంగా ఉందని మనం సెలవు తీసుకుంటున్నాం.